తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించడి. మొదమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నేను ఎత్తుకొని వాడని నేనే. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. ఆయన 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 తప్ప ఎవరు తిన్నాడో మరి యాట లేదు. పలానోళ్ళు నేను పని చేసిన నీకు ఇంకొకటి నేను మేలు చేసిన వాడు ఎవడు లేడు. హల్లెలూయా. మనల్ని పుట్టించిన మొదలుకొని మరలా మన ఈ యొక్క కాలం మొదలుకొని మన ఉద్భవం మరణకాలం వచ్చేంత వరకు కూడా ఆయననే మనకు సహాయం చేస్తున్నాడు, రక్షణగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయనకు తప్పక మనం ఎవరు మాట వినాలా? గుర్తుపెట్టుకొని ఎందుకు వినాలా నీ మాట శ్రద్ధగా? ఎందుకు వినాలా అసలు అంటే నిన్ను పుట్టించిన వాడు, తర్వాత నిన్ను నడిపించేవాడు, నీకు ఆదరణగా ఉన్నవాడు, నీకు రక్షణగా ఉన్నవాడు, నీ మరణం తర్వాత మరి నీకు ఆత్మ రక్షణ ఇచ్చేవాడు ఆయనని. హల్లెలూయా. ఇంత చేసిన దేవుడు నీ మాట నువ్వు ఎందుకు వినవు? ఎందుకు వినాలా శ్రద్ధగా? ఏం అవసరం? ఏం బల పెట్టినోనివయ్యా, మాకేం సహాయం చేసినవి, ఎందుకు వినాలంత శ్రద్ధగా అని మనం ప్రశ్న వేసుకుంటే, నీ తల్లి గర్భం నుంచి నిన్ను కాపాడుతూ వచ్చిన దేవుడు ఆయన మాట వింటే, మళ్ళీ విన్న తర్వాత ఏమంటాడు ఆయన? అలాగని నేను నీకు జన్మనిచ్చినని నా మాట వింటే నా వరకేం కాదు, నీకు అది మేలు. హల్లెలూయా. నీకు కృతజ్ఞత కలిగి ఉంటావు, తర్వాత నా ద్వారా నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఇచ్చి వాక్యమును మన హృదయంలో మనం నిజంగా పాటించకుండా ఏదో ఆశమాశ ఉంటే ఈ దీవెనలు మనకు రావు. మనం కృతజ్ఞత కలిగి ఉండలేము. ఒకటి కృతజ్ఞత పోగొట్టుకుంటాము, దీవెనలో పోగొట్టుకుంటాం. ఎందుకు పోగొట్టుకుంటాం అంటే, మొదటిగా దేవుడు మనను పుట్టించిన దేవుని మనం వదిలేస్తున్నాం, తర్వాత నడిపిస్తున్న దేవుని వదిలేస్తున్నాం, ఆదరిస్తున్న దేవుని వదిలేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళా దీవెనలు కూడా పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటిదంటే దేవుని మాట మనం శ్రద్ధగా వినట్టు. చాలా మంది ఎందుకయ్యా మేము వస్తున్నాం మందిరానికి అంటే ఏమంటున్నాడా? అండర్లైన్ ముందు ఏమాట అది శ్రద్ధగా అంటున్నాడు. ఏంటమ్మాయి? శ్రద్ధగా. ఎందుకు శ్రద్ధ? శ్రద్ధ లేనిది, శ్రద్ధ లేనిది ఏరానక్క? శ్రద్ధ లేనిది ఉడకదు, శ్రద్ధ లేనిది ఉడకదు. హల్లెలూయా. ఏంది వాళ్ళందరూ ఏడుతున్నారు, మాకు ఏడుపు రాలేదే అంటే శ్రద్ధ లేనిది జరగదు, శ్రద్ధ లేనిది ఉడకదు. హల్లెలూయా. శ్రద్ధగా అంటున్నారు, శ్రద్ధగా. అందరు లోకాలు వింటున్నారు, అందరూ తెలుసు నేను సృష్టికర్తని, అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, కానీ వాళ్ళ అలా జీవితాలు ఉన్నాయి. అయితే నిన్ను నేనేమంటున్నానంటే, నువ్వు శ్రద్ధగా విను, నా ద్వారా వచ్చు ప్రతిదీ కూడా నువ్వు పొందునుగాక. హల్లెలూయా. ఇలాగా అంటున్నాడు. లాస్ట్ ఏమన్నాడు? ఇలాగా అంటున్నాడు. ఎలాగా? ఏంటిది? లాస్ట్ ఏమన్నాయి? ఏంటి అయ్యి? శ్రమల కృపల. శ్రమలు పొందుతావా? ఆపదలు వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? దేవుని మాట శ్రద్ధగా వింటే అంటే దీవెనలన్నీ నీకు కుంభరింపబడుతుంది. జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎందుకు మేము వినాలా? ఏంటిదంటే ప్రశ్న వల్ల అంటుడు, నీ తల్లి గర్భం నుంచి నేను నిన్ను కాపాడుతూ వస్తున్నాను. హల్లెలూయా. మళ్ళా 24 సంవత్సరాలు నీ వేయించాను. ఇంకా నీ ముదిమి వచ్చేంత వరకు నేను, నా బాధ్యత అది. నీ తల్లిదండ్రులు కాదు, నీ భర్త కాదు, నేను నీకు ప్రేమించేవాడిని, నిన్ను ఆవశ్యించేవాడు నేను. కనుక నీ భర్తను ప్రేమించు, నీ తల్లిదండ్రులు ప్రేమించు, కానీ నన్ను ఏం చేసుకోవాలా? నా మాటను శ్రద్ధగా విను, అది నీ కృతజ్ఞత గల జీవితం ఉంటుంది, అలాగనే దీవెన కూడా ఉంటుంది. హల్లెలూయా. కనుక నా ప్రేమైన దేవుని వాళ్ళ మరి తల్లిగారు లేరు కనుక, మరి తల్లిగారితో అయితే ఏమంటున్నాడు? గర్భఫలము ఇవ్వచ్చు. మన ఎవరికి దానమ్మకు ఇచ్చిన గర్భఫలం ఎవరు? ఈమె విజయ. హల్లెలూయా. ఎవరికి ఇచ్చింది? దానమ్మకు ఇచ్చిన గర్భఫలము ఈరోజు ఏమైంది? 24 సంవత్సరాలుగా మార్చబడింది. హల్లెలూయా. మరి ఆ యొక్క దానమ్మ గారి యొక్క కుటుంబము, మరి ఈ యొక్క కుటుంబం, వింటున్న వారి కుటుంబం,
మరి నా కుటుంబం ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామం చేత వాక్యం ద్వారా జీవింపబడిన గాక. ఇలాగనే మన యొక్క వృద్ధాప్యం వచ్చేంత వరకు మన మరణకాలము, మరణం తర్వాత మన ఆత్మను కూడా దేవుడు రక్షించును గాక. ఆ శ్రోతకు సమయం లేదు, మనం పెట్టుకుంటాం ఒకసారి.